మన జీవితంలో జరిగే ప్రతి సంఘటనలను మనం చాలాసార్లు ఇది ఎందుకు జరిగింది అని ప్రశ్నిస్తాం. కానీ కాలం గడిచిన తర్వాత వెనక్కి తిరిగి చూస్తే ఆ సంఘటన మన జీవితాన్ని ఏదో ఒక విధంగా మార్చిందని అర్థమవుతుంది. కొన్ని సంఘటనలు మనకు ఆనందాన్ని ఇస్తాయి, కొన్ని బాధని ఇస్తాయి. కానీ వాటిలో ప్రతి ఒక్కటి మనకు ఏదో ఒక పాఠాన్ని నేర్పుతుంది. కొన్నిసార్లు మనం కోల్పోయిన అవకాశమే భవిష్యత్తులో మరింత మంచి అవకాశానికి దారితీస్తుంది. కొందరు వ్యక్తులు మన జీవితంలోకి రావడం ఒక కారణం కోసం, అలాగే కొందరు దూరం కావడం కూడా ఒక కారణం కోసమే. మనం ఎదుర్కొనే కష్టాలు మన బలహీనతను కాదు, మన బలాన్ని బయటకు తీస్తాయి. ప్రతి అపజయం మనకు ఒక కొత్త మార్గాన్ని చూపిస్తుంది. ప్రతి నిరాశ మనలో సహనాన్ని పెంచుతుంది. ప్రతి నొప్పి మనల్ని మరింత బలంగా తయారు చేస్తుంది. జీవితం ఎప్పుడూ మనకు శిక్ష ఇవ్వదు, మనకు అవసరమైన పాఠాన్ని నేర్పుతుంది. అందుకే జరిగిన ప్రతి సంఘటనను శాపంగా కాకుండా ఒక సందేశంగా చూడాలి. కొన్నిసార్లు సమాధానం వెంటనే కనిపించదు, కానీ సమయం గడిచిన తర్వాత ఇది జరగడం మంచిదే అని మనకే అనిపిస్తుంది. అందుకే జరిగేది యాదృచ్ఛికం కాదు. ప్రతి సంఘటన ఒక సందేశం, ప్రతి అనుభవం ఒక గురువు, ప్రతి ముగింపు ఒక కొత్త ప్రారంభం. జీవితం మనకు ఎప్పుడూ అన్యాయం చేయదు, అది మనల్ని మన గమ్యానికి సిద్ధం చేస్తుంది. ఈ రోజు అర్థం కాకపోయిన సంఘటన రేపు మీ జీవితంలోనే అత్యంత విలువైన పాఠంగా మారవచ్చు. కాబట్టి ప్రతి అనుభవాన్ని స్వీకరించండి, ప్రతి పాఠాన్ని నేర్చుకోండి, నమ్మకంతో ముందుకు సాగండి. ఎందుకంటే జీవితంలో జరిగేది యాదృచ్ఛికం కాదు. ప్రతి సంఘటన వెనుక ఒక అర్థం ఉంటుంది. ఒకసారి ఆలోచించండి, మీ జీవితంలో జరిగే ఒక కష్టమైన సంఘటనను గుర్తు చేసుకోండి. ఆ సమయంలో అది ఎందుకు జరిగిందో అర్థం కాలేదు. బాధ, కోపం, నిరాశ ఇవి మాత్రమే కనిపించి ఉండొచ్చు. కానీ ఈ రోజు వెనక్కి తిరిగి చూస్తే అదే సంఘటన మిమ్మల్ని మరింత బలమైన వ్యక్తిగా మార్చి ఉండొచ్చు. మనం జీవితాన్ని ముందుకు మాత్రమే జీవించగలం, కానీ దాని అర్థాన్ని వెనక్కి చూసినప్పుడే పూర్తిగా గ్రహించగలం. అందుకే ప్రతి సంఘటనను వెంటనే తీర్పు ఇవ్వకండి. ఈరోజు ఏదైనా ఒక నిరాశ రేపటి విజయానికి పునాది కావచ్చు. ఈరోజు మూసుకున్న ఒక తలుపు రేపు మీకోసం మరింత మంచి అవకాశాన్ని తెరవచ్చు. జీవితం ఎప్పుడూ మనకు అవసరం లేని దాన్ని ఇవ్వదు. కొన్నిసార్లు మనం కోరుకున్నది కాకపోయినా మనకు నిజంగా అవసరమైనదే ఇస్తుంది. అందుకే ప్రతి అనుభవాన్ని విశ్వసించండి, ప్రతి సంఘటనను గౌరవించండి. ఎందుకంటే జీవితంలో ఏది యాదృచ్ఛికం కాదు. ప్రతి సంఘటన మీ జీవితంలో ఒక ముఖ్యమైన అధ్యాయం.